బ్రేకింగ్ న్యూస్ గోరెంట్ల మాధవ్ వ్యవహారంలో 12 మంది పోలీసు సిబ్బందిపై వేటు పడింది. మాజీ ఎంపీకి ఎస్కాట్ గా ఉన్న పోలీసులు సస్పెండ్ అయ్యారు. గుంటూరు ఎస్పీ డీఎస్పీతో పాటు అరండలపేట పట్టాభిపురం నగరపాలెం పిఎస్ల పరిధిలోని సిఐ 2 ఎస్ఐలు 2 ఏఎస్ఐలు 6 కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకుంటాయి. పోలీసులు అదుపులో ఉన్న చేప్రోలు కిరణ్ పై దాడికి యత్నించిన కఠిన చర్యలు తీసుకోకుండా విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఉన్నతాధికారులను నిర్ధారించి చర్యలు తీసుకున్నారు. అది గట్టగా సార్ పోండి పాటి అది గట్టగా సార్ పోండి సార్ గట్టగా పోండి సార్ పోండి గట్టగా పోండి అది గట్టగా సార్ అది గట్టగా సార్ అది గట్టగా ప్లీజ్ అది గట్టగా సార్ పోండి అది గట్టగా సార్ పోండి అది గట్టగా సార్ పోండి. గోరెంట్ల మాధవ్ వ్యవహారంలో 12 మంది పోలీసు సిబ్బందిపై వేటు పడింది. మాజీ ఎంపీకి ఎస్కాట్ గా ఉన్న ఎస్పీ అలాగే డీఎస్పీతో పాటు అరండలపేట పట్టాభిపురం నగరపాలెం పిఎస్ల పరిధిలో ఉన్న సిఐ 2 ఎస్ఐలు 2 ఏఎస్ఐలు 6 కానిస్టేబుళ్లపై మొత్తంగా 12 మందిపై చర్యలు తీసుకున్నారు ఉన్నతాధికారులు. పోలీసులు అదుపులో ఉన్న చేబ్రోలు కిరణ్ పై దాడికి యత్నించిన కఠిన చర్యలు తీసుకోకుండా విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఉన్నతాధికారులు నిర్ధారించి చర్యలు తీసుకున్నారు. అటు ఫోన్ లో మాట్లాడడం కూడా గమనించిన ఉన్నతాధికారులు ఫోన్ ఎవరు ఇచ్చారు అన్న దిశలో కూడా అతనిపై వారిపై చర్యలు తీసుకున్న పరిస్థితి కనిపించింది. గోరెంట్ల మాధవ్ వ్యవహారంలో 12 మంది పోలీసు సిబ్బందిపై వేటు పడింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శివ అమరావతి నుంచి అందిస్తారు. శివ, రాజుగా మొత్తం మీద చూస్తుంటే గోరంట్ల మాధవ్ వ్యవహార శైలి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా చూస్తుంటే గోరంట్ల మాధవ్ మంగళగిరి పోలీస్ స్టేషన్ నుంచి గుంటూరు ఎస్పీ కార్యాలయానికి నగరంపాలయానికి తీసుకొచ్చే సమయానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ అంటే ఎక్కడి నుంచి వస్తున్నాడు, ఎలా వస్తున్నాడు, ఏ వాహనంలో వస్తున్నాడు అనే దానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని పోలీసు ఉన్నతాధికారులే చేరవేసినట్టు కూడా గుర్తించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే కొంతమంది వైఎస్ఆర్సీపీ నేతలతో ఫోన్ లో మాట్లాడినట్లు కూడా పోలీసు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించుకున్నారు. అంతేకాకుండా పలువురు డిఎస్పీలు ఎస్ఐలకు సంబంధించి సిఐలై ఈ 3 విభాగాలకు సంబంధించిన పోలీస్ శాఖలకు సంబంధించిన ఫోన్ రికార్డ్స్ 10-11 తేదీల్లో వారు ఎవరెవరితో మాట్లాడారు ఏమిటి అనే దానికి సంబంధించి ఇటు అధికారిక ఫోన్ నెంబర్లు ఇటు వ్యక్తిగత ఫోన్ నెంబర్లు 2 ఫోన్ నెంబర్లను కూడా పూర్తి స్థాయిలో డేటా సేకరించి కూడా విచారణకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో గుంటూరు ఎస్బీ డిఎస్పీ సీతారామయ్యపై మొదటి బదిలీ వేటు పడినట్లు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇతను ఎస్పీ డిఎస్పీగా ఉన్నారు. ఇతను గతానికి సంబంధించి గతంలో కూడా వైఎస్ఆర్సీపీ సర్కార్లో కూడా కీలకమైన పోస్టులు నిర్వహించారు. ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వంలో కూడా కీలకమైన పోస్టులే నిర్వహించారు. ప్రాథమికంగా ఇతను ఫోన్ లిస్ట్ లో కొంత ఆధారాలు సేకరించినట్లయితే తెలుస్తా ఉంది. దానిలో భాగంగానే మిగతా విచారణ కొనసాగేందుకు అతన్ని ఎస్బీ విభాగం నుంచి తక్షణమే బదిలీ చేస్తూ ఏపీ డీజీపీ ఆఫీస్ కి అటాచ్ చేస్తూ పోలీస్ శాఖ నిర్ణయం తీసుకుంది. ఇక మిగిలిన అరండాలపేట నగరంపాలయానికి సంబంధించిన పోలీసు పట్టాపురం ఈ 3 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఒక ఎస్ఐ అలాగే 2 కానిస్టేబుల్ ఒక సిఐతో పాటు 6 ఏఎస్ఐలు అంటే 6 అదనపు కానిస్టేబుల్ ఇట్లా మొత్తం 11 మందికి సంబంధించి కూడా సస్పెన్షన్ వేటు వేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే సస్పెన్షన్ చేసినట్లు కూడా తెలుస్తా ఉంది. కానీ ఇంకా పోలీస్ శాఖ నుంచి అధికారికంగా కూడా ప్రకటన అయితే రాలేదంటే దానికి సంబంధించిన మెమో కాపీస్ ఇంకా విడుదల చేయనట్లు కూడా తెలుస్తా ఉంది. కానీ ప్రాథమికంగా దాదాపుగా ఒక డిఎస్పీకి సంబంధించి బదిలీ వేటు సిఐ ఎస్ఐ ఏఎస్ఐలు కానిస్టేబుల్కి సంబంధించి 11 మంది మొత్తం 12 మందిపై కూడా పోలీసులు వేటు వేసినట్టు తెలుస్తా ఉంది. దీంట్లో ఒక డిఎస్పీని బదిలీ చేశారు. 11 మందిలో కొంతమందిపై సస్పెన్షన్ వేటు మరి కొంతమందిపై క్రమశిక్షణా చర్యలు మరికొంతమందికి మెమో ఇచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. రాధిక, రైట్ శివ, థ్యాంక్ యూ. అది గట్టగా సార్ పోండి అది గట్టగా సార్ పోండి అది గట్టగా సార్ పోండి పాటి అది గట్టగా సార్ పోండి సార్ గట్టగా పోండి సార్ పోండి గట్టగా పోండి అది